క్రిస్టియానిటీ అంటే ఎంతో మంది వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు, వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. నో 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 బడీ క్యాన్ కన్వర్ట్ ఎనీ బడీ అండి. దిస్ ఇస్ అబౌట్ క్రైస్ట్ లవ్. దేర్ ఆర్ మెనీ ఫేక్ పీపుల్, అది కూడా నిజం చెప్పాలి, మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నాను. బట్ మై రిక్వెస్ట్ టు ఎనీబడి ఇస్ దట్ ప్లీజ్ డోంట్ వాచ్ ద క్రిస్టియన్స్. ఇఫ్ పాసిబుల్ వాచ్ క్రైస్ట్, వాట్ క్రైస్ట్ హెస్ డన్. దట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ ట్రూ క్రిస్టియానిటీ. దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండి. అలాగే ఈ కష్టం అనేది ఎందుకు వస్తుందంటే, అంటే నా పర్సనల్ ఒపీనియన్, వెన్ యూ ల్యాక్, అంటే కష్టం అందరికీ వస్తుంది. బట్ ఆ కష్టంలో మనం ఎందుకు చాలా ఏడుస్తున్నాం లేకపోతే ఫీల్ అవుతున్నాం అంటే, మన కోసం ఎవరు లేరు, మనని అంతకు మించి అంత నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు అని ఆ థాటే. I would say it is because of the assurance of the true love in our lives. We face such kind of problems అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ ప్రేమ వచ్చి అష్యూరెన్స్ అయింది అనుకోండి, అది ఎంత కష్టాలు వచ్చిందంటే కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళడానికి ఆటోమేటిక్ గా దట్ ట్రూ లవ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. ఓకే, సో అలాంటి ట్రూ లవ్ అనేది నా జీవితంలో ఎవరికన్నా నా దేవుడు యేసు ప్రభు వల్లనే ఆ ట్రూ లవ్ నాకు దొరికింది అని నేను చెప్పాలి. సో ఆయన ప్రేమలో, ఎందుకు ఆయన ప్రేమ అంత శక్తి ఇస్తుందంటే, ఆయన ప్రేమ వచ్చి విలువైన ప్రేమ, దాంట్లో వంచన లేదు. ఆ కల్వరి ప్రేమలో కల్మషం లేదు, ఆ మధురైన ప్రేమలో మరణం లేదు.